ఫెయిల్యూర్ అయిందా అప్పుడు మాట్లాడొచ్చు విజయ్ గారు. తప్పకుండా తప్పకుండా. ఆశా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్, ఎలా చూస్తారని అంటే ఒక సక్సెస్ఫుల్ స్టెప్ అయితే వేస్తున్నారు, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. అందులో వి ఆల్ అప్రిషియేట్, అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడమే ప్రభుత్వ బాధ్యత కాబట్టి. కాకపోతే దీని తర్వాత వచ్చే పరిణామాలు కావచ్చు, అంటే ఆర్టీసీ ఎలా నిలదొక్కుకోబోతోంది, మరి రియంబర్స్మెంట్ చేయకపోతే ఆ రోజు ఆర్టీసీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ ఆర్టీసీలో చాలామంది ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే వాళ్ళకి హైక్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల ఇబ్బందులు చాలా ఉన్నాయి, నిత్యం వింటూనే ఉంటాం, నిత్యం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటూనే ఉంటారు. సో వాటిని పరిష్కరించే దిశగా కూడా ఉండాలి, కేవలం ఉచిత బస్సు మాత్రమే కాదు. మరోవైపు ఆటో యూనియన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు మా పరిస్థితి ఏంటని. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుందా ప్రభుత్వం? ఖచ్చితంగా విజయ్ గారు. యాక్చువల్గా ఈ 4 Sides టీవీకి, చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ మీకు నమస్కారం. నమస్తే. రోజు మహిళల కోసం ఫ్రీ బస్ పథకం ఏదైతే తీసుకొచ్చారో, ఇది మీరు ఏవైతే ఇప్పుడు క్వశ్చన్స్ అందరు రైజ్ చేశారో, ఇది మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి మిగతా ముఖ్యమంత్రులకి, మిగతా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకి చాలా తేడా ఉంది. ఆయన గురించి సందేహం ఎవరికి అవసరం లేదు. మిగతా దేశాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఈవెన్ పాకిస్తాన్ గురించి మొన్న రీసెంట్ గా వీడియో బాగా వైరల్ అవుతుంది, మీరు చూస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఆ టెన్షన్ అవసరం లేదండి. మన ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే మాట్లాడారో, బటన్ నొక్కడంత ఈజీ కాదండి. ఇవన్నీ ఆయన జస్ట్ నేను బటన్ నొక్కుతున్నట్టు ఎవరు నొక్కట్లేదు, ఎందుకు చేయట్లేదు అనేసి అదొక్క మాట జగన్ గారు అనేసి అదొక్కటే అంటుంటారు. నేను నొక్కాను, వీళ్ళెందుకు నొక్కలేకపోతున్నాను, నేను చేయగలిగాను ఇది అనేసి జగన్ గారు అంటూనే ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏదైనా పథకం ఇది చేస్తే ఏదో చెప్పామా చేసేసామా వితౌట్ ప్లానింగ్, అప్పులు పావడం, లేకపోతే రియంబర్స్మెంట్, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నా రియంబర్స్మెంట్ గురించి కూడా, ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఒక ప్లాన్, ఒక పద్ధతి అనేది ఉంటది. ఆ ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే మనం ఆ పథకం అమలు చేయగలం. ఆ తర్వాత రియంబర్స్మెంట్ ఏదైతే మనము ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందో అది కూడా చేయగలుగుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు ఇవన్నీ లాస్ట్ టర్మ్ లో, ఏది కానీ ఏ పథకం కానీ అమలు చేయలేకపోయారు. సో కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్లాన్ ప్రకారం అన్ని వెళ్తున్నాయి, సమయానికి జీతాలు అందుతున్నాయి, ప్రతి ఒక్కరికి ఫస్ట్ కు వస్తున్నాయి, పింఛన్లు ఇస్తున్నారు, 4,000 పింఛన్లు ఇస్తున్నారు. గ్యాస్ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూనే ఉన్నాం. అన్నదాత సుఖీభావ కూడా వేసాం. మేము కేంద్ర ప్రభుత్వం 6,000 కూడా మా దాంట్లో కలిపేసుకుని చెప్పట్లేదండి, మేము ఓపెన్ గా చెప్తున్నాం. 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మాది 14,000 ఉంటది, టోటల్ గా 20,000 ఇస్తున్నామని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు రైతుల మధ్యలో కూర్చొని, హంగు ఆర్భాటాలు లేకుండా, ఏ ఖర్చు లేకుండా కూర్చొని రైతుల మధ్యలో కూర్చొని ఈ పథకం ప్రారంభించారు. కోట్లు ఖర్చు చేయలేదు ఈ ప్రోగ్రామ్ కి, గుర్తుపెట్టుకోండి. అలాగే పిల్లలకి ఏదైతే మనం రియంబర్స్మెంట్ ఇస్తున్నామో, అమ్మఒడి పథకం ఏదైతే ఇస్తున్నామో, అది కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింపజేసే, ప్రతి ఒక్కరికి అమౌంట్ రిలీజ్ అయ్యాయి. అది తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్లాన్ ఇది చాలా డిఫరెంట్, ఎవరు ఊహించలేరు. ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి రియంబర్స్మెంట్ ఖచ్చితంగా జరుగుతాయి. మహిళలకి కూడా చాలా మంచి పథకం ఇది. ఇప్పుడు మనం ఏదైతే నెగిటివిటీస్ కూడా మాట్లాడుకుంటున్నాం, మీరు ఇదే పాజిటివ్ గురించి మనం చెప్పుకున్నామా, అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు పెట్టాక దాదాపు 30% మహిళలు ఉద్యోగ అవకాశాలు పెరిగే, ఉద్యోగాలు చేస్తున్నారు కూడా. 30% మంది మహిళలు ఉద్యోగాలకు వెళ్తున్నారు. అది బిజినెస్ పరంగానా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు, అది మనకు లేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా సంపాదించుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఒకవేళ బాగా డబ్బున్న వాళ్ళైనా సరే ఫ్రీ బస్ కదా అనేసి అందరూ ఉపయోగించుకోలేరండి. సరదాగా వెళ్ళేది అప్పుడప్పుడు వెళ్ళొచ్చు దాక, కానీ ప్రతిరోజు ఉపయోగించుకోలేరు. అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఏదైతే చిన్న ఆకుకూరలు కానీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా సేవ్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఒక జనరల్ మనం పావర్టీలో ఉన్న వాళ్ళు లేదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ మూవ్ అవుతూనే ఉంటారు, డైలీ వాళ్ళే వెళ్తుంటారు. నిజంగా
నాకు ఇంకా టైం ఉంది, నేను ఖర్చు పెట్టుకోగలిగిన అనే వాళ్ళు ఇప్పటికీ ఆటోలు యూజ్ చేస్తున్నారు. మీరు హైదరాబాద్ లో చూస్తూనే ఉన్నారు, మెట్రోలు ఎంత ఫుల్ ఉంటున్నాయి, ఆటోలు ఇప్పటికీ మూవ్ అవుతున్నాయి, క్యాబ్స్ రన్ అవుతున్నాయి, క్యాబ్స్, ఆటోలు, టూ వీలర్లు అన్ని మూవ్ అవుతూనే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. అది జస్ట్ ఒక మిగతా పార్టీలు తీసుకొచ్చి ఒక నెగిటివ్ మాత్రమే. ఓకే, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఆశా గారు, ఇప్పుడు ముందే ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఆటోల వాళ్ళకు కూడా 10,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఓకే, అది ఇంకా డిస్కషన్స్ లో కూడా ఉంది. ఆశా గారు, ఇప్పుడు మనం పీక్ అవర్స్ లో చూసుకున్నట్లయితే ఉదయాన్నే స్కూలింగ్ టైమింగ్స్ లో కావచ్చు, లేకపోతే ఆఫీస్ టైమింగ్స్ లో కావచ్చు, మొన్నటి వరకు అంటే ఆగస్ట్ 15th వరకు ఆటోల్లో ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈరోజు బస్సునే ఎంచుకుంటారు, మహిళలందరూ కూడా. కాబట్టి బస్సులన్నీ కూడా పీక్ అవర్స్లో కిక్కిసిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. బస్సుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు ఖచ్చితంగా. ఈ దిశగా ఖచ్చితంగా ఉంది. మంచి క్వాలిటీ ఉన్న బస్సులు రావాలి, కొత్త బస్సులు తీసుకురావాల్సి ఉన్నది, మంచి కండిషన్ లో ఉన్న బస్సులు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు కూడా, కాబట్టి ఖచ్చితంగా మంచి బస్సులు అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో నో డౌట్స్ అండి. ఖచ్చితంగా వీటి గురించి కూడా ఆలోచించే ఉంటారు. మన వరకు ఇంకా రాకపోవచ్చు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళ కేబినెట్ టీం అంతా ఖచ్చితంగా దాని గురించి విశ్లేషిస్తూ ఉంటది. ఖచ్చితంగా ఆర్డర్స్ కూడా ఇచ్చారని మా వరకు తెలిసింది. కొత్త ఈవీ బస్సులు కావచ్చు, ఏవైనా ఖచ్చితంగా మంచి బస్సులే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ ఇబ్బంది ఉన్నా మీరు వెళ్ళి ప్రశ్నించినా, లేకపోతే ఫలానా ఇబ్బంది ఉన్నా అని చెప్పినా సరే ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతారు, దానికి సరిదిద్దుకుంటారు, సొల్యూషన్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా మీకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆశా గారు, మరో డౌట్ అండి. నో డౌట్. ఎస్ మరో ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే, యూజువల్గా మనం మహిళలకు కొన్ని సీట్లు కేటాయించడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువగా మహిళలకే ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఆక్యుపెన్సీ కూడా మొత్తం మహిళలదే ఉండే అవకాశం ఉంటుంది. అవురన్నా కాదన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మహిళల్ని కాదని పురుషులు ఎక్కేంత ధైర్యం కూడా చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో మరి పురుషులకి సపరేట్ గా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందా? దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాము. ఎందుకంటే మిగతా అన్ని జనరల్ సీట్స్ ఎవరు రావలేమండి. ఆ విషయంలో మనం ఎవరు మహిళలు వినే స్థితిలో ఉన్నారు. ఇవ్వండి ఇవ్వకపోండి, ఫ్రీగా ఉందంటే జనరల్ అది. ఆ మిగతా సీట్స్, ఇది పర్టికులర్ గా స్త్రీలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, సీనియర్ సిటిజన్స్ ఉంటుంది. మిగతా అన్ని జనరల్. మగవాళ్ళ కనెక్ట్ ఏదైనా ఖచ్చితంగా అదొకటి తీసుకురాగలిగితే అది లేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి కూర్చోగలుగుతున్నారు. మహిళలకు కేటాయించబడింది సీట్ అన్న ప్లేస్ లో పురుషులకు కేటాయించబడిందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చని అడుగుతున్నా. వాళ్ళు కూడా వెళ్ళాలి కదా గమ్యస్థానానికి. అది జనరల్ అనే అంటారు కదా సార్. ఇప్పుడు తెలుసు, నాకు అర్థమైంది, జనరల్ అనే అంటారు. అందులో మహిళలు కొన్ని జిల్లాల్లో మీరు నమ్మితే కొన్ని జిల్లాల్లో ఎవరు పాటించట్లేదు. అదే పాటించట్లేదు నిజం. చాలా జిల్లాల్లో తెలియదు కూడా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి అక్కడ రాసినటువంటి అక్షరాలు కూడా అర్థం కావు, పాటించరు. కానీ కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాలకు వెళ్లే పల్లె వెలుగు, కొన్ని గ్రామాల్లో వెళ్లే పల్లె వెలుగు కావచ్చు, ఏదైనా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా జెంట్స్ కూడా ముందర కూర్చొనేస్తుంటారండి. ఎవరు మనం చెప్పిన ఆన్సర్ ఇచ్చే స్థితిలో వాళ్ళు ఉండరు, వినరు కూడా. ఈవెన్ అంటే ఉద్యోగస్తులు ఎవరైతే కండక్టర్, డ్రైవర్ చెప్పినా వాళ్ళు వినరు. రైట్. ఎస్, రామ్మోహన్ గారు, అంటే ఇవన్నీ పల్లె వెలుగు అవన్నీ ఆల్మోస్ట్ గ్రామాలు అటు నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి అర్థమైంది ఆశ గారు. ఎస్, ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, అంటే చంద్రబాబు గురించి